అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. మనం అనుకోకుండా ఏ కార్యక్రమాలు జరుగుతాయి అవన్నీ దైవ సంఘటనలే. మనం అనుకుని చేసేది దైవ ఘటనలు కావు. మనం అనుకోకుండా మీరు ఈరోజు ఇక్కడికి వస్తారని నేను కలగన్నానా? నేను ఈ ప్రోగ్రాములు ఇక్కడ మీకు ఇన్ని విషయాలు మీకు చెప్తానని నేను అనుకున్నానా? కాబట్టి ఎక్కడైతే సముద్రంలో ఉప్పు, ఎక్కడో అడవిలో నెల్లికాయ, ఎవరింట్లోనో జాడి, ఈ రెండు ఆ జాడీలో కలుసుకొని వచ్చినటువంటి యాచకుడి నోట్లు వేసి వాడు లొట్టలేసినట్టుగా మీరెవరు, నేనెవరు, వినేవాళ్ళంతా ఎవరు, వీళ్ళంతా ఈ చోట ఇక్కడ కూర్చొని మనం భగవంతుని గురించి స్మరణ చేయడం అంటే ఏమిటి ఆ దైవ ఘటన? నారదుడు ఒకప్పుడు అడుగుతాడు విష్ణువుని, స్వామి నువ్వు ఎక్కడుంటావో చెప్పు, నేను అక్కడ గానం చేస్తానాడు. మద్భక్త ఎత్ర గాయంతే తత్ర తిష్టామి నారద అన్నాడు ఆయన. నా భక్తులు ఒక ఇద్దరు నా గురించి ఎక్కడైతే ముచ్చటిస్తుంటారో అక్కడ నేను తిష్టేసుకుని ఉంటానయ్యా అన్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఒక గంట పైనుంచి ఒళ్ళు మరిచిపోయి మనం ఆయన గురించి మాట్లాడుతుంటే ఉన్నాడా లేదా? ఇక్కడ ఉన్నాడు. అది జ్ఞాన నేత్రంతో చూడాలా.